నమస్తే అన్న. మరి ప్రస్తుతం చూసాం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. దాదాపు ఇచ్చిన హామీల మీద 5 సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది, అలా ఏం చెప్తారు? నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎందుకు ఇవ్వరండి? ఆయన ఇస్తానని చెప్పేటప్పుడు ఆయన ఎందుకు ఇవ్వలేరు? 5 పథకాలు 8th క్లాస్ పథకాలు అయ్యి. ఆ పథకాలంటే మామూలుగా కాదు. 4,000 ఇస్తానని పథకం, 4,000 ఇస్తాను, 7,000 ఇస్తున్నారు. పింఛను 7,000 ఇస్తున్నారు. ఇప్పుడు 7,000 ఇస్తుండేటప్పుడు అది మరి పథకాలు కాకపోతే ఏంటండి? ఒక్కో పథకం దించుతున్నారు. చెత్త పన్ను తీశారు. మామూలు 3 సిలిండర్లు ఇస్తారు. ఎవరో ఎప్పుడో పథకాలు చెప్పారు, ఇవన్నీ కాదు. ఈ నెల మా పింఛను ఇస్తారో లేదో చూడండి. 7,000 ఇస్తున్నారు. 1వ తారీఖు నుంచి 7,000 ఇస్తున్నారు. 7,000 ఇచ్చేటప్పుడు మీకు చూడండి ఎలా ఉంటుందో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇది చూసే జగన్కి 11 సీట్లే అప్పచెప్పారు. అది ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ కూడా ఆయన లేఖ రాయడం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి. ఎలా అనిపిస్తున్నారు? ఆ రోజు ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి? ఆ మాటలు మర్చిపోవద్దు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఏమని మాట్లాడాడు ఆ రోజు? మీది 23 సీట్లు అని ఎటకారించాడు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారిని ఎటకారించి నువ్వు 23 సీట్లు, నేను 5 సీట్లు తీసుకుంటే నువ్వేమవుతావు అన్నాడు. ఏమవుతావని ఈరోజు ఏమైంది? దేవుడు ఉన్నాడు, లేకుండా లేడు. పథకాలు అనేది నువ్వు ఇస్తున్నావు అనుకుంటున్నావు, మేము ఇస్తున్నాం అంటే ఎంతమంది ఓట్లు వేశారో చూడండి, తిరిగిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండరు, అందరూ తిరుగుతారు. తిరిగి జగన్ కొట్టారు. చూసారా? కొట్టారా లేదా? అది చంద్రబాబు నాయుడు గారు అంటే, పవన్ కళ్యాణ్ అంటే అది దమ్ముండి ధైర్యం ఉండి ఆయన పథకాలు ఎత్తాడో లేదో చూడమనండి. ఒక్కసారి చూడమనండి. పథకాలు ఎత్తారో లేదో అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, పేదవాళ్ళందరికీ కూడా కష్టం లేకుండా అన్నీ చూస్తాడు ఆయన. చూడండి ఎలా ఉంటుందో. ఇన్నాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళి కష్టపడి తెస్తే ఇంటి మొత్తం తిని ఒక 50 రూపాయలు పక్కన వేసుకునే వాళ్ళు, ఒక 100 రూపాయలు. ఇప్పుడు ఈ జగన్ వచ్చాక ఏమీ లేదు, ఏమీ లేకుండా అందరూ అడుక్కు దెబ్బనట్టు చేసాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు చూడండి ఇప్పుడు ఎట్టారు, పథకాలు ఎన్ని పెట్టారు. పేదవాళ్ళని 8th క్లాస్గా తిండిలా చేస్తారు ఆయన. అది తిరిగి అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు నుంచి ప్రారంభిస్తామని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అన్నా క్యాంటీన్లు ఇన్నాళ్ళ 5 రూపాయలు ఎడితే ఏ తల్లిని వెళ్ళి 5 రూపాయలు ఎట్టి టిఫిన్ చేసేది, 5 రూపాయలు ఎట్టి భోజనం చేసేది. ఏ పని కూలి పని చేసినవాడు వెళ్ళి కూలి పని చేసి 5 రూపాయలు భోజనం చేసేవాడు, లేకపోతే 10 రూపాయలు తినేవాడు. అలాగా మళ్ళీ ఈరోజు గట్టిగా చేస్తారు. చూడండి, అది చెయ్యకుండా ఉండి చెయ్యపోతే అప్పుడు మీరు అడగండి ఎవరినైనా సరే. ఇప్పుడు ఆయన పెట్టకపోతే అన్నం పెడుతున్నాడు, అన్నం పెట్టినోడు చేయ నరికాడు ఈ జగనం. అన్నం పెడతారు చూడండి. ఆయన పెట్టచ్చు కదా క్యాంటీన్, వాళ్ళ నాన్న మీద వాళ్ళ నాన్న పేరు పెట్టి క్యాంటీన్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు పెడుతున్నారని ఇది అదే అని మాట్లాడుతున్నారు. ఎవడు ఏం చేయలేడండి. అన్నా క్యాంటీన్ పక్కాగా అందరికీ అన్నం పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ అన్నం పెడతారు చూడండి. అది